మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని దేవుని వాక్యంలో నుండి చదువుకుందాం. 1 Thessalonians chapter 5 from verses 15. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. విశ్వాసులంగా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి అని కోరుకుంటుంటాం. దేవుని దగ్గరకు ఇనీషియల్గా వచ్చినప్పుడు చాలాసార్లు మన కోరికలు, మన ఆశలు, మన ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం వస్తాం. దేవా, ఈ వ్యాధి తగ్గించు, లేకపోతే నా కుటుంబంలో ఈ మేలు చేయి, ఈ పరిస్థితిలో ఒక మార్పు తీసుకురా, నాకు ఇది కావాలి, నాకు ఇవ్వు అని అడగడానికి దేవుని వద్దకు వస్తాం. అయితే విశ్వాస జీవితంలో మనం ఎదుగుతున్న కొలది నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమే అనే ప్రార్థన మనం చేయడం ప్రారంభిస్తాం. అంటే మన ప్రార్థనలో మార్పు వస్తుంది. వీ స్టార్ట్ ప్రేయింగ్ డిఫరెంట్లీ. ఎందుకంటే మన ప్రణాళికల కంటే, మన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు ఉన్నతమైనవని మనం తెలుసుకుంటాం. కనుక ఆత్మలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవునిలో మనం బలపడుతున్నప్పుడు మనం ప్రార్థించే విధానంలో కొన్ని మార్పులు కలుగుతాయి. యేసుక్రీస్తు ప్రభు కూడా తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పిస్తూ, పరలోకమందు నీ చిత్తం ఎలా జరుగుతుందో భూమి మీద కూడా నీ చిత్తం అలాగే నెరవేరును కాక అని ప్రార్థన చేయండి అని తన శిష్యులకు నేర్పించాడు. అయితే దేవుని చిత్తం ఏంటి? వాట్ ఈస్ గాడ్స్ విల్? మన విషయంలో దేవుని చిత్తం ఏంటి అనే ప్రశ్నకు చాలా స్ట్రెయిట్గా 4 ఆన్సర్స్, 4 జవాబులు మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదివిన మాటలలో 4 అంశాలు అక్కడ వ్రాయబడ్డాయి. విశ్వాసులంగా, రక్షణ పొందిన దేవుని బిడలంగా, క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారంగా మన పట్ల దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము ఏంటి అంటే ఎల్లప్పుడూ ఎడతెగక, ఆల్వేస్ 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 అని 4 విషయాలు వ్రాయబడ్డాయి. ఆ 4 విషయాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. డూ వాట్ ఈస్ గుడ్ ఆల్వేస్. మేలైనది ఎల్లప్పుడూ చేయాలంట. మనకి ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు మనకి మేలు జరిగితే మనం ఎప్పుడు మేలు చేయాలనుకుంటాం. కొన్నిసార్లు మేలైనది అనుసరిస్తున్నప్పుడు ఏదైనా మనకి ఇబ్బంది కలుగుతుంటే మన మనసు వెనకకి లాగుతూ ఉంటుంది. నువ్వు మేలైన దానిని అనుసరించినందుకు నీకేమొచ్చింది ప్రయోజనం, నీకేమొచ్చింది ప్రతిఫలం అని. దేవుని మార్గం మేలైన మార్గం. దేవుని మార్గంలో నడిచేవారు మేలుకరమైన కార్యాలే చేస్తారు. వారికి మేలుకరమైన కార్యాలు, ఇతరులకు మేలుకరంగా వారు నడుచుకుంటారు. సో నీ జీవితంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ద అవుట్కమ్ ఇస్, నువ్వు చేస్తున్న మంచి కార్యాలకు నీవు మేలైన మార్గాన్ని అనుసరించి మేలైన కార్యాలు చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఒకవేళ ఏదైనా ఇబ్బందులు వచ్చినా, అవాంతరాలు వచ్చినా మేలైన దానిని ఎల్లప్పుడూ మనము అనుసరించి నడుచుకొనుట దేవుని చిత్తం. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుందో ఆలోచించకుండా రైట్ థింగ్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంటే నాకు ప్రతిఫలం ఏమొస్తుంది, ప్రయోజనం ఏం కలుగుతుంది, నేను చేసిన మేలుకు నాకు తిరిగి ప్రతిమేలు జరిగిందా, నేను మేలైన మార్గాన్ని అనుసరిస్తున్నందుకు నాకు మేలు కలుగుతుందా లేదా అని చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మంచి విత్తనాలు విత్తుకుంటూ వెళ్తే మంచి పంటే వస్తుంది కదా. మంచి కార్యాలు చేసుకుంటూ వెళ్తే నీవు చేసిన మేలుకు ప్రతిగా దేవుడు నీకు మేలే చేస్తాడు కదా. మేలైన దానిని నీవు అనుసరించినప్పుడు పరలోకమందున నీ తండ్రికి ఒక కుమారునిగా, కుమార్తెగా నీవు తగినట్లుగా జీవిస్తున్నట్లు, నీవు ఎంచుకున్న మేలైన మార్గాన్ని బట్టి, నీవు చేస్తున్న మేలైన క్రియలను బట్టి దేవుడు నీకు మేలు ఖచ్చితంగా చేస్తాడు, ఒకవేళ ఆ మేలు ఆలస్యమైన. కనుక దేవుని బిడలంగా మనము మేలైన దానిని అనుసరించాలి. అది మొదటి విషయం. రెండవది, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎంతమందికి ఇది ఈజీ అంటారు? నాకైతే కష్టం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం ఎంతమందికి ఈజీ? ఈజీ అండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం కష్టం. ఎందుకు తెలుసా? మనకు మన సమస్యలే గుర్తొస్తూ ఉంటాయి ఎప్పుడు. ఈవెన్ దో దేర్ ఆర్ 99 థింగ్స్ దట్ వీ క్యాన్ బీ హ్యాపీ అబౌట్, మనం ఆనందించడానికి 99 కారణాలు ఉన్నా మనకి ఇబ్బంది కలుగజేసే ఒక్క అంశం ఉంటుంది, అదే మనకు గుర్తొస్తుంటుంది. అంటే మన మైండ్ సెట్ కొన్నిసార్లు అలా ఉంటుందన్నమాట. ఎదుటి వాళ్ళు మనల్ని మెచ్చుకున్న, మనల్ని అప్రిషియేట్ చేసిన మాటలు ఒక 200 ఉన్నాయి అనుకోండి, కానీ ఒకరెవరో నెగిటివ్గా మాట్లాడారు అనుకోండి, మనకేం గుర్తుంటుంది తెలుసా? అదే గుర్తుంటుంది.
అర్థమవుతుందండి? కొన్నిసార్లు మనల్ని బాధించే విషయాలు మన మనసులో మనం పెట్టుకున్నంతగా మనల్ని సంతోషపెట్టే విషయాలు మనం పెట్టుకోం. మనము నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, మనం మోటివేట్ అవ్వడానికి దేవుడు చేసిన మేలులే మనం ధ్యానం చేస్తూ ఉండాలి. కానీ చాలాసార్లు వీ టెండ్ టు థింక్ అబౌట్ ద నెగటివ్ థింగ్స్. మనిషి మనసులో ఆ నెగటివిటీ చాలాసార్లు ఉంటుంది. అంటే ఏది కీడో దాన్ని ఆలోచించడం, ఏది నెగటివ్, ఏదన్నా ఒక చిన్న పరిస్థితి రాగానే దాని గురించి చాలా నెగటివ్గా ఆలోచించి మనం బాధపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్న ఆజ్ఞ, లేకపోతే దేవుని చిత్తము తన ప్రజల పట్ల ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, అంతే. సో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం అంటే దేవుని బట్టి సంతోషించడం నేర్చుకోవాలి. నా పరిస్థితులను బట్టి నేను సంతోషించడానికి కొన్నిసార్లు నా పరిస్థితులు అనుకూలంగా నాకు ఉండకపోవచ్చు. కానీ అన్ని పరిస్థితుల్లో నేను ఆనందించడానికి ఒక గుడ్ న్యూస్ అయితే ఉంటుంది, ఒక మంచి కారణం అయితే ఉంటుంది. అదేంటంటే దేవుడు నాతో ఉన్నాడు. అదొకటి మాత్రం ఎప్పుడూ ఉంటుంది మనకు, మనం ఆనందించడానికి, సంతోషించడానికి, ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి. సో ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఈ లైఫ్కి ఇస్తున్న ప్రిన్సిపల్స్, ఈ లైఫ్లో, ఈ జీవితాన్ని చక్కగా ఆయన కొరకు జీవించాలంటే వాటిలో ఒక మౌలిక సూత్రం ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారు త్వరగా వృద్ధాప్యంలోకి వెళ్ళరు. చూడండి, కొంతమంది 50 సంవత్సరాలే కానీ వాళ్ళ మొహం చూస్తే వాళ్ళకి 70 సంవత్సరాలు అన్నట్లుగా అయిపోతారు. అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద బర్డన్స్ దట్ దే ఆర్ క్యారింగ్. బహుశా వారు మోస్తున్న భారాల వల్ల అయిండొచ్చు, లేకపోతే వాళ్ళ మనసులో ఉన్న వేదన వల్ల అయిండొచ్చు. వాళ్ళు కృంగిపోయి, నిరాశ పడిపోయి, కన్నీరు కార్చి బాధపడి ఉన్న వయసు కంటే ఇంకా ఎక్కువ వయసులాగా ఆరోగ్యం క్షీణించడం అవ్వచ్చు, లేకపోతే వారి ముఖంలో ఆ పరిస్థితులు రావచ్చు. కానీ ఎవరు ఆనందంగా సంతోషంగా ఉంటారో వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. తర్వాత వాళ్ళ ముఖంలో కూడా ఆ జాయ్ రేడియేట్ అవుతూ ఉంటుంది అనమాట. ద జాయ్ రిఫ్లెక్ట్స్ అండ్ రేడియేట్స్ ఇన్ ద ఫేస్. కొన్నిసార్లు నేను కొంతమంది అమెరికన్ ప్రీచర్స్, అమెరికా దేశంలో చక్కని సువార్త చేసే సువార్థికుల మెసేజెస్ నేను వింటూ ఉంటాను. యూజువల్గా నేను నవ్వుతూ వాక్యం చెప్పే వాళ్ళ మెసేజెసే ఇష్టపడాలనుకుంటాను. ఎందుకంటే మనం హ్యాపీగా ఉండాలంటే వీ హ్యావ్ టు బీ సరౌండెడ్ విత్ హ్యాపీ పీపుల్. అర్థమవుతుందండి? కొంతమంది ఉంటారు మిజరబుల్ పీపుల్. మిజరబుల్ పీపుల్ అంటే ఎవరంటే వాళ్ళు ఎప్పుడూ బాధపడుతుంటారు. వచ్చిన వాళ్ళందరితో కూడా ఒక పిట్టి పార్టీ పెట్టుకుంటారనమాట. రాగానే నీ కష్టాలేంటి చెప్పు, నా కష్టాలేంటి చెప్తాను, ఇద్దరం కూర్చొని ఏడుద్దాం అన్నట్టు. ఏడవడానికి, బాధపడడానికి ఎప్పుడు ఏదో ఒక కష్టం ఉంటుంది. కానీ మనకి ఎవరు కావాలంటే మనల్ని పైకెత్తే వాళ్ళు కావాలి. మన కష్టాలు ఉన్నా కూడా వాటిని మర్చిపోయేటట్లుగా మనల్ని ధైర్యపరచగలిగేవారు కావాలి. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్. యెహోవా యందలి ఆనందించుట ద్వారా మీరు బలము పొందుతారని దేవుని గ్రంథం సెలవిస్తుంది. సో అన్ని పరిస్థితుల్లో శోధనలు వచ్చినా, విపత్తులు వచ్చినా, కష్టం వచ్చినా నీలో ఉన్న ఆనందాన్ని మాత్రం నీవు పోగొట్టుకోకూడదు. ఎందుకు ఆనందం, ఎందుకు ఆనందించాలండి అంటే దేవుని బట్టి ఆనందించి. కొత్త బట్టలు వేసుకున్నప్పుడు కొత్త బట్టలను బట్టి ఆనందిస్తే ఆ బట్టలు జత సాయంత్రానికి తీసేస్తాం. మార్నింగ్ బర్త్డే అయితే వేసుకుంటాం, సాయంత్రానికి తీసేస్తే ఆనందం పోతుంది. కానీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద జాయ్ దట్ కమ్స్ బికాస్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ద హ్యాపెనింగ్స్ అరౌండ్ అస్. మన దగ్గర ఉన్న వస్తువుల్ని బట్టి కానీ, మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి కానీ ఆనందించడం గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు. కానీ దేవుని బట్టి ఎల్లప్పుడూ మనము ఆనందించాలి. ఆ తర్వాత ఎల్లప్పుడూ మనం చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయడి. ఎడతెగక అంటే ఎల్లప్పుడూ, ప్రే వితౌట్ సీజింగ్. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని ఈ 100 రోజుల ఉపవాస ప్రార్థనలు మందిరంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు మనం మోటివేట్ అవుతున్నాం ఇంకా బలంగా ప్రార్థన చేయాలని, మునుపటి కంటే ఎక్కువగా ప్రార్థనలో ఎదగాలని. ఆ తర్వాత 4వ అంశము ప్రతిదినము మనం చేయాల్సింది ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. 4వ అంశం ఏంటంటే ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు. గివ్ థ్యాంక్స్ ఆల్వేస్. ఆల్వేస్ గివ్ థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే మనం దేవుని బిడ్డలంగా థ్యాంక్ఫుల్నెస్ జర్నల్ అనే ఒకటి మెయింటైన్ చేయాలంట. అంటే ఓ డైరీ అనమాట. ఆ డైరీకి హెడ్డింగ్ ఏం పెట్టాలంటే థ్యాంక్ఫుల్నెస్ జర్నల్. అంటే హూ ఆర్ ద పీపుల్ దట్ యూ షుడ్ బీ థ్యాంక్ఫుల్ ఫర్. మీ తల్లికి థ్యాంక్స్ చెప్పాలి, తండ్రికి, టీచర్స్, బంధువులు, స్నేహితులు, నిన్నెవరు ఆత్మీయంగా బలపరుస్తున్నారు. చాలాసార్లు మనకి థ్యాంక్ఫుల్నెస్, గ్రాటిట్యూడ్ ఉంటుంది కానీ అది లోపల ఉంటుంది. చాలాసార్లు అది ఎక్స్ప్రెస్ చేయాలని అనుకోం. చాలాసార్లు థ్యాంక్ఫుల్నెస్ని ఎప్పుడైతే మనం ఎక్స్ప్రెస్ చేయడం ప్రారంభిస్తామో
వీ విల్ రియలైజ్ హౌ బ్లెస్డ్ వీఆర్. మనం ఎంత ఆశీర్వదించబడ్డాం మనకు అర్థమవుతుంది. ఎంతమంది ఈరోజు మనం ఈ స్థితిలో ఉండడానికి కాంట్రిబ్యూట్ చేశారు, ఎంతమంది ఈరోజు ఆత్మీయంగా మనం ఈ స్థితిలో ఉండడానికి, ఈరోజు ఆర్థికంగా ఈ స్థితిలో ఉండడానికి, లేకపోతే నీ విద్యలో ఒక పొజిషన్లో ఉన్నావంటే, ఒక ఉద్యోగంలో ఒక స్థానంలో ఉన్నావంటే, ఆర్థికంగా ఒక మంచి స్థితిలో ఉన్నావంటే, ఆధ్యాత్మికంగా నీవు స్థిరపడి ఉన్నావంటే, దేవుడు చాలామంది వ్యక్తులను వాడుకొని ఉంటాడు. చాలాసార్లు అవన్నీ మర్చిపోతాం మనం. మర్చిపోయి అనుకున్న దేవుడు నడిపించేశాడండి, దేవుడు ఎక్కించేశాడండి మెట్లు. కాదు. గాడ్ వర్క్స్ త్రూ పీపుల్. అఫ్ కోర్స్ దేవుడే పనిచేస్తాడు, ఆయన సంకల్పాన్ని ఆయన చిత్తాన్ని ఒక్కొక్కరి జీవితంలో నెరవేరుస్తాడు. కానీ గాడ్ వర్క్స్ త్రూ పీపుల్, ప్రజల ద్వారా దేవుడు ఆ కార్యాలు చేస్తాడు. దేవుడు ఎవరిని వాడుకున్నాడు నీ జీవితంలో నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి, నీవు ఆశీర్వదించబడ్డానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? వారి పట్ల నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? కృతజ్ఞత కలిగి ఉంటే మొదట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇట్ ఎవ్రీ డే, ప్రతిరోజు చేయాలి. అంత మాత్రమే కాదు, ఒక దైవజనుడు ఏమంటాడంటే, ఒక థ్యాంక్ఫుల్నెస్ జర్నల్ పెట్టుకొని ఆ దైవజనుడు రాయడం ప్రారంభించాడంట. తన జీవితంలో ఆ స్థితిలో ఉండడానికి ఎవరెవరు తమ వంతు సహకారాన్ని అందించారు. ఇంకో మాటలో చెప్పాలంటే, మన కొరకు ప్రార్థన చేసిన వారందరికీ కూడా మనం చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి. నేను దేవుడు నన్ను స్వస్థపరిచిన తర్వాత ఐ am really thankful to all of you for your prayers. ఎందుకంటే ప్రార్థనా శక్తి నేను ఎక్స్పీరియన్స్ చేయగలిగాను. లిటరల్గా ఐ కుడ్ ఫీల్ ద పవర్ ఆఫ్ ఆల్ యువర్ ప్రేయర్స్. చాలామంది ఇప్పుడు చెప్తున్నారు నాకు, అక్క మీకు బాగాలేనప్పుడు మేము ఏడ్చాము, మేము కన్నీరు కార్చాము, మీకోసం మేము చాలా ఆలోచించాము, మీకోసం మా ఓన్ ఫ్యామిలీ మెంబర్, మా ఇంట్లో ఎవరికైనా ఒకరికి బాగాలేకపోతే మేము ఎలా ప్రార్థన చేస్తామో అలా ప్రార్థన చేశామని. నిజంగా నేను చెప్పగలను, ప్రార్థనా శక్తిని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే మీ అందరి ప్రార్థనలకు కూడా నేను కృతజ్ఞురాల్ని. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ప్రతి విశ్వాసి జీవితంలో ఒక దినచర్యగా మారాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ తర్వాత మనం ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారో, ఎవరెవరు మనల్ని బలపరిచారో, ఎవరెవరు మన కొరకు ప్రయాసపడ్డారో, ఎవరెవరు మన కొరకు కన్నీరు కార్చారో, ఎవరు మన కొరకు సహాయపడ్డారో, మాట సహాయం అందించారో, మంచి సలహా ఇచ్చారో, లేకపోతే ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరు మన పక్షంగా వాళ్ళ సహాయ ఆపన్న హస్తాన్ని అందించారు. విశ్వాస జీవితంలో లోకస్తులకు, దేవుడు లేని వారికి దేవుడు ఉన్నవారికి మధ్యలో ఉన్న ఒక గొప్ప తేడా ఏంటంటే, గాడ్స్ పీపుల్ ఆర్ పీపుల్ ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత కలిగిన వారు దేవుని ప్రజలు. ఎప్పుడైతే మనకు కృతజ్ఞత ఉంటుందో మనకు అర్థమవుతుంది ఏమనంటే, మన స్వశక్తితో మనం ఏమై ఉన్నామో అది మన స్వశక్తితో మనం కాలేదని. We will understand that God has used so many people in order to keep us where we are today. ఈరోజు మనం ఏమై ఉన్నామో దానికి దేవుడు చాలా మందిని వాడుకున్నాడని మనకు అర్థమైనప్పుడు మనకు తగ్గింపు కూడా వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేనే ఎక్కేసాను మెట్లన్నీ అనుకుంటాం. ఒకప్పుడు మేము చాలా తక్కువ స్థితిలో ఉన్నామండి, ఈరోజు దేవుడు మమ్మల్ని చాలా హెచ్చించాడు. కరెక్టే. ఎవరి ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించాడు? మీ తల్లి తండ్రి యొక్క ప్రయాస ఉండొచ్చు, లేకపోతే మరొకరు ఎవరో మీకు సహాయం చేసి ఉండొచ్చు, మీకు సహకరించి ఉండొచ్చు. ఆర్ యూ ట్రూలీ గ్రేట్ఫుల్ టు దెమ్? ఆర్ యూ ట్రూలీ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ వాట్ హీ హ్యాస్ డన్ టు యూ? దేవుడు మన పక్షంగా ఏం చేశాడో దానికి నిజంగా మనం కృతజ్ఞులంగా ఉన్నామా? దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది, అన్ని విషయాల్లో మనము ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది మీ విషయములో దేవుని చిత్తం. ఒకసారంట ఒక తల్లి తండ్రి ఉన్నారు, వారి కుమార్తె ఒక మానసికమైన రోగిగా మారిపోయింది, ఒక మానసికమైన రుగ్మతకు గురైంది. ఆమెను ఏ హాస్పిటల్కు తిప్పినా కూడా ఆమె బాగుపడడం లేదు. ఆమెకు ట్రీట్మెంట్ మరి ఎంత చేస్తున్నా కూడా ఏ విధమైన ప్రయోజనం కలగడం లేదు. ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఒకరోజు ఒక ఇలాంటి మీటింగ్కి వెళ్ళి కూర్చున్నారు. చాలా బలమైన విశ్వాసులు, దేవుని ఎడల చాలా గొప్ప నమ్మకం ఉన్న కుటుంబం వీరు, దేవుని చాలా ప్రేమించేవారు. కానీ వారి జీవితంలో ఒక పెద్ద కష్టం. దేవుని బిడ్డలకు కష్టాలు వస్తాయా? వస్తాయి.
జీవితంలో కష్టాలు సహజమే, కానీ విశ్వాస జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రతి పరిస్థితిలో మనకు జయము ఇస్తాడు. ప్రతి కష్టాన్ని, ప్రతి క్లిష్ట పరిస్థితిని ఒక సాక్ష్యంగా ఆయన మారుస్తాడు. గాడ్ టర్న్స్ ఎవ్రీ టెస్ట్ ఇంటూ అ టెస్టిమనీ. సో ఈ భార్యాభర్తలు ఇద్దరు ఇలాంటి మీటింగ్లో వెళ్ళి కూర్చుంటే ఒక పాస్టర్ గారు వచ్చి చెప్తున్నారంట, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఇది ఒక్క పాయింట్ గురించే స్ట్రెస్ చేసి దాదాపు 1.5 గంట సేపు ప్రసంగం చేశారంట. మీ జీవితంలో దేవుడు మీకు ఏ పరిస్థితులు ఇచ్చాడో వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అనగానే సరే మెసేజ్ అంతా విన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యాభర్తలు కూర్చొని దైవజనుడు చెప్పిన ప్రసంగాన్ని మళ్ళీ రివ్యూ చేసుకుంటున్నప్పుడు భర్త అన్నాడంట, అమ్మా దైవజనుడు అన్ని విషయాల్లో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుని వాక్యాన్ని చూపించి చెప్పారు కదా. ఈరోజు మన జీవితంలో మన ఎదురుగా ఉన్న ఛాలెంజ్ ఏంటంటే మన కుమార్తె యొక్క ఆరోగ్యం. మానసిక రోగిగా ఉంది, మనలో ఉండడం లేదు, ఏం మాట్లాడినా తనకు అర్థం కావడం లేదు. ఇంకా కొన్ని రోజులైతే వివాహ వయసు వస్తుంది, తన భవిష్యత్ ఏంటి, మనం ఎల్లకాలం ఉండం, తను ఎలా బ్రతుకుతుంది, హౌ విల్ షీ సర్వైవ్, ఈ లోకంలో తను ఎలా బ్రతుకుతుందని చాలా చింతగా బాధగా మనకుంది. కానీ దేవుని వాక్యాన్ని మనం పాటిద్దాం. వీ విల్ స్టార్ట్ ఫాలోయింగ్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. దేవుని గ్రంథం ఏం చెప్తుందో ఆ మాటలు మనం పాటిద్దామని భార్యాభర్తలు ఇద్దరు తీర్మానం చేసుకున్నారు. భార్య నిందంట, కష్టానికి కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పాలండి, నాకు అది పిచ్చోళ్ళు చేసే పని అనిపిస్తుంది. దేవా నాకు అప్పులు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని ఎవరైనా చెప్తారా? దేవా నాకు కాలు నొప్పి ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని ఎవరైనా చెప్పగలరా? దేవా నాకు అపజయాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని ఎవరైనా చెప్పగలరా? అది చెప్పాలంటే ఏమనిపిస్తుంది? మనకేమైనా పిచ్చి పట్టిందా అలాంటి ప్రేయర్ చేయడానికి? థ్యాంక్స్, కృతజ్ఞతాస్తుతులు మేలు జరిగినప్పుడు చెప్తాం, కానీ కష్టానికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామా అనే ప్రశ్న వచ్చింది ఆ తల్లికి. కానీ తన భర్త అన్నాడు, లేదమ్మా దేవుని వాక్యాన్ని మనం ఫాలో అవుదాం. వీ విల్ జస్ట్ డూ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. దేవుని వాక్యం చెప్తున్న మాటను పాటిద్దాము, దేవుడు ఎటువంటి కార్యం చేస్తాడో అని. ఆ దినము నుండి వాళ్ళ ఫ్యామిలీ ప్రేయర్లో మా కుమార్తెను స్వస్థపరచు, బాగు చేయని ప్రార్థన చేయడం మానేసి స్తుతి చెల్లించడం ప్రారంభించారు. ఎందుకంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడని దేవుని గ్రంథం సెలవిస్తుంది కనుక. సో స్టార్టింగ్లో వాళ్ళకి అనిపించేది చేయబుద్ధి అయ్యేది కాదు. చూడండి, దేవుని మాట కొన్నిసార్లు మనకి ఫాలో అవ్వడం కష్టంగా ఉంటుంది, ఇష్టంగా ఉండదు. కష్టంగా ఉన్నా కూడా దేవుని వాక్యాన్ని మనం ఫాలో అయితే చూడండి, కొన్నిసార్లు ఇంజెక్షన్ వేయించుకోవాలంటే కష్టంగా ఉంటుంది, కానీ ఇంజెక్షన్ వేయించుకుంటేనే కానీ మనకి రోగం తగ్గదు. టాబ్లెట్ మింగాలంటే కష్టంగా ఉంటుంది, కానీ అది లోపలికి వెళ్తే కానీ రోగానికి మరి స్వస్థత రాదు. సో వీళ్ళు స్టార్టింగ్లో స్తుతి చెల్లిస్తున్నప్పుడు వాళ్ళకి దే డెంట్ ఫీల్ దట్ ఇట్ వాజ్ మేకింగ్ ఎనీ సెన్స్. ఇదేదో పిచ్చోలు చేస్తున్న పనిలా ఉందే, ఎలా చెప్పాం కృతజ్ఞతాస్తుతులు అనిపించింది. స్టార్టింగ్లో మనఃపూర్వకంగా చేయలేకపోయారు, కానీ పెదాలతో చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత స్లోగా హార్ట్ఫుల్గా ఆ ప్రార్థన వారి హృదయంలోండి రావడం ప్రారంభించింది. కొన్ని దినాలకు ఈ కుమార్తెను ఒక మరి సైకాలజీ, ఒక మంచి డాక్టర్ ఉన్నాడు, ఒక సైకాలజిస్ట్ ఉన్నాడు, అతని వద్దకు తీసుకొని వెళ్ళమని ఎవరో సలహా ఇస్తే ఆ కుమార్తెను తీసుకెళ్ళి ఆ సైకాలజిస్ట్ దగ్గర పెట్టారు. ఇంటి దగ్గర మాత్రం ప్రతిరోజు దేవాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, మా కుమార్తెకి ఈ స్థితిని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా అని దేవుని స్తుతిస్తూ ఉండగా ఒకరోజు హాస్పిటల్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చిందంట. ఆ ఫోన్ కాల్ ఏంటంటే, మీరు అర్జెంటుగా రావాలి, యూ హ్యావ్ టు కమ్ ఇమ్మీడియట్లీ టు ద హాస్పిటల్. సరే భార్యాభర్తలు ఇద్దరు ఏం వార్త వినాల్సి వస్తుందో అని పరుగున వెళ్తే వాళ్ళ అమ్మాయి అమ్మా నాన్నని దూరంగా చూడగానే చాలా ఒక నార్మల్ చైల్డ్ ఎట్లా రెస్పాండ్ అవుతుందో అలా సంతోషంగా వీళ్ళని గుర్తుపట్టి రావడం, వీళ్ళతో నార్మల్గా మాట్లాడడం. అసలు అంతకుముందు తన మానసిక స్థితికి, అంతకుముందు తన ప్రవర్తనకి ఇప్పటికీ చాలా గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. తల్లిదండ్రులు షాక్ అయిపోయారు. డాక్టర్స్ చెప్పారంట, అదే ట్రీట్మెంట్ ఇస్తున్నాము, అవే మందులు ఇస్తున్నాము, కానీ ఏం జరిగిందో మాకు తెలీదు, మీ అమ్మాయి కంప్లీట్గా స్వస్థపరచబడింది. షీ బికేమ్ టోటలీ నార్మల్. హల్లెలూయా. అప్పుడు తల్లిదండ్రులకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు దేవుని సన్నిధిలో చేసిన స్తుతి ఎక్కడో దూరంగా హాస్పిటల్లో ఉన్న తమ కుమార్తెను స్వస్థపరిచింది. ఆ తర్వాత ఆ కుమార్తె ఇంటికి వచ్చిందంట. చాలా దినాల తర్వాత ఈ పాస్టర్ గారు ఎవరైతే దేవుని స్తుతించాలి ప్రతి విషయంలో అని వర్తమానం చెప్పారో, ఆ పాస్టర్ గారి దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి, పాస్టర్ గారు నేను మీకు ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటాను. చాలా సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాల క్రితం మీరు మా ప్రాంతానికి వచ్చారు. ఆ మీటింగ్కు మా మమ్మీ డాడీ వచ్చారు. మా సిస్టర్ ఒక
మానసికమైన రోగి. ఆమె ఎంతమంది సైకాలజిస్ట్కు చూపించినా, ఏ హాస్పిటల్స్కు తీసుకెళ్ళినా ఆమె వ్యాధి నయం కాలేదు. కానీ ఆ రోజు మీరు చెప్పిన ప్రసంగం ద్వారా మా అమ్మ నాన్న దేవుని స్తుతించడం ప్రారంభిస్తే మా అక్క బాగుపడింది, మా అక్కకు వివాహం అయింది, ఇప్పుడు 2 బిడ్డలకు తల్లయింది. షీఈస్ హ్యావింగ్ అ గుడ్ లైఫ్, మంచి జీవితాన్ని జీవిస్తుంది. షీఈస్ వెరీ హ్యాపీ. ఇంకా మా కుటుంబంలో దుఃఖపడ్డానికి కానీ, బాధపడ్డానికి కానీ, దిగులు పడ్డానికి కానీ ఏ పరిస్థితి లేదు. దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడని ఆ కుమారుడు వచ్చి, ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు వచ్చి సాక్ష్యం చెప్పాడంటే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని వాక్యంలో శక్తి ఉంది. దేర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ పవర్ ఎవరు ఎక్స్పీరియన్స్ చేస్తారంటే, దేవుని వాక్యాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. దేవుని వాక్యాన్ని ఇంప్లిమెంట్ చేసే మనస్సు మనకుంటే, దేవుని వాక్యాన్ని వినువాడును చదువువాడును దాని ప్రకారం జీవించేవారు ధన్యులని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని చిత్తము మన పట్ల 4 అంశాలు చెప్పాను. ఒకసారి రివైజ్ చేసుకుందామా? మొదటి అంశం ఏంటి? మేలైన దానిని అనుసరించి నడుచుకోవాలి ఎల్లప్పుడు. రెండవదిగా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. లెట్ us try to be happy. let us try to be happy. let us put some effort to be happy. ఎలా అయిపోయింది చూడండి జీవితం. చిన్నపిల్లలకి ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు వాళ్ళు, కానీ పెద్దోళ్ళకి ఏంటంటే వయసు పెరిగే కొద్దీ భారాలు తల మీద వచ్చి పడతా సంతోషంగా నవ్వాలంటే కూడా మన కష్టాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి కొన్నిసార్లు మనకు. కానీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి అని దేవుడిచ్చిన ఆజ్ఞ. సో వీ హ్యావ్ టు బీ హ్యాపీ. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. మూడవదిగా, ఎడతెగక ప్రార్థన చేయడి. నాలుగవదిగా, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 4 మనం చేసినట్లయితే దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చిన వారం అవుతాం. దేవుని చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని నెరవేర్చే వారంగా దేవుడు మనందరికీ తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. నామముల కన్న పైనామం కలిగిన యేసయ్య, ఊహ కందని ఉన్నత నామం యేసు నీదయ్య అనే పాటను పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరం యేసయ్య ఇచ్చిన 2 చేతులతో చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. కన్న పరిణామం కలిగిన యేసయ్యా, ఊహ కందని ఉన్నత నామం యేసు నీదయ్యా. నామముల కన్న పరిణామం కలిగిన యేసయ్యా, ఊహ కందని ఉన్నత నామం యేసు నీదయ్యా. భూమిని ఆకాశమును సృజించిన దేవా, నీకే ఆరాధన.
యేసయ్యా, ఊహకందని ఉన్నత నామం యేసు నీదయ్యా, నామముల కన్న పైనామం కలిగిన యేసయ్యా, ఊహకందని ఉన్నత నామం యేసు నీదయ్యా. సిలువలో మాకై రక్తము కాచిన దేవా నీకే ఆరాధన. పరిణామం కలిగిన యేసయ్యా, ఊహకందని ఉన్నత నామం యేసు నీదయ్యా, నామముల కన్న పరిణామం కలిగిన యేసయ్యా, ఊహకందని ఉన్నత నామం యేసు నీదయ్యా. ఉన్నవాడవు మహోన్నతుడవు నీవయ్యా, స్తుతి మహిమయు ఘనతా ప్రభావము నీకయ్యా. ఉన్నవాడవు మహోన్నతుడవు నీవయ్యా, స్తుతి మహిమయు. ప్రతి ఒక్కరం చప్పటి కొట్టు పాడదాం. నీకే ఆరాధన, నీకే మా దేవా ఈ ఆరాధన, నీకే మా దేవా ఈ ఆరాధన, నీకే నీకే ఆరాధన, నీకే నీకే. ప్రతి ఒక్కరం పాడదాం. నీకే ఆరాధన, నీకే మా దేవా ఈ ఆరాధన, నీకే మా దేవా ఈ ఆరాధన, నీకే నీకే ఆరాధన, నీకే నీకే ఆరాధన, నీకే నీకే ఆరాధన, నీకే నీకే ఆరాధన. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టేసేకి మహిమ చెల్లిద్దాం. జుంటె తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నైనది యేసయ్య నామం. అందరం కళ్ళు మూసుకొని రెండు చేతుల ఆకాశం వైపు ఎత్తి లెట్ us ఫోకస్ ఆన్ జీసస్. ఈ రాత్రికాల సమయంలో యేసయ్య వైపు ఒక్కసారి చూద్దాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినని దేవుని గ్రంథం సెలవిస్తుంది. అయ్యా నీ వెలుగుతో నన్ను నింపయ్యా, నీ ముఖ దర్శనం నేను చేసుకోవడానికి సహాయం చేయ ప్రభువా. లార్డ్ హెల్ప్ మీ టు సీ యూ టునైట్. ఈ రాత్రికాల సమయంలో నిన్ను చూచే కన్నులు నాకు ఇవ్వు ప్రభువా. నీ మహిమను నాకు ప్రత్యక్షపరచయ్య. నీ ఉన్నతమైన నామాన్ని స్తుతిస్తున్నాను తండ్రి. అసాధ్యుడా, మరణాన్ని జయించి తిరిగి లేచినవాడా, నా ప్రతి సమస్యపై నాకు జయమివ్వగలవు ప్రభా. లార్డ్ ఐ బిలీవ్ ఇన్ యూ. నేను నమ్ముతున్నా తండ్రి. ప్రేమనిది
నిమిషాలు దేవుని ఆరాధించు. ఆయన నీ స్థితిగతుల్లో గొప్ప మార్పును తీసుకొస్తాడు. He will bring a great transformation in your life, in your circumstances. నీ పరిస్థితులు మారబోతున్నాయి. దేవుని నీవు స్తుతిస్తూ ఉండగా యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, Yes Lord. సర్వాన్నే శాసించే యోధుడవు, నీకు సాటి ఎవరు లేరయ్యా. నీకు సాటి లేరెవరు. రక్షక నా బలము నీవే, రక్షక నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణం నీదాము. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. చుంటె తేనె ధారల కన్నా మధురమైన నీ నామాన్ని భూమి యందు ఆకాశమందు అన్ని నామముల కన్నా పైగా ఉన్న నీ నామాన్ని స్మరించటానికి ఉచ్చరించడానికి కూడా మాకు అర్హత లేదు ప్రభా. కానీ నీ కృపను బట్టి నిన్ను స్తుతించే ఈ గొప్ప ధన్యతను మాకు ఇచ్చావు. నీకు స్తోత్రాలు. నిన్ను మేము స్తుతించుట ద్వారా ప్రభా మా జీవితాలలో గొప్ప కార్యాలను ఇచ్చేయి తండ్రి. మా సమస్యలకు గొప్ప పరిష్కారాలు ఇవ్వు ప్రభా. మా జీవితాలలో గొప్ప మార్పులు కలుగచేయ. ఆనాడు రూపాంతర కొండపై పేతురు, యాకోబు, యోహానులు ఏ విధంగా నీ మహిమ స్వరూపాన్ని చూడగలిగారో ప్రభా. లార్డ్ హెల్ప్ us to see your glory లార్డ్. నీ మహిమను మేము చూచినట్లు సహాయం చేయ ప్రభా. నీ వెలుగుతో మా హృదయాలను మా కుటుంబాలను నింపు ప్రభా. ఈ లోకంలో ఏమున్నా వ్యర్థమే, ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్న వ్యర్థమే ప్రభా. శ్రేష్టమైన ఆత్మీయ జీవితాన్ని, నీతో నడిచే అనుభవాన్ని, నీ స్వరాన్ని వినే అనుభవాన్ని మా అందరికీ ఇవ్వు ప్రభా. నీ వాక్యాన్ని వినగలిగే చెవిని, గ్రహించే మనసును మాకు దయచేతండి. నీ దాసుని మాటలు అందిస్తూ ఉండగా నీ గ్రంథంలో నీ శ్రేష్టమైన ఆత్మీయ మర్మాలు మీరే మాకు బోధించమని వేడుకుంటున్నాను ప్రభా. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. ఆత్మీయంగా పటిష్టపరచండి, బలపరచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. కష్టాలలో కన్నీళ్లలో ఉన్న వారిని ఆదరించండి అయ్యా. ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్న వారికి నీవే తగిన పరిష్కారాలు ఇవ్వండి ప్రభా. ఎవరు ఏ ప్రార్థన మనవులతో ఉపవాస ప్రార్థనలో పాల్పొందుతున్నారు, ప్రతి ప్రార్థనకు నీవే తగిన సమయంలో శ్రేష్టమైన జవాబులిచ్చి నీవే మహిమను పొందమని వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం నీకే చెల్లిస్తూ మాకిచ్చిన ఈ సంఘమును బట్టి, ఆత్మపూర్ణైన సేవకులను బట్టి, నీవు రగిలిస్తున్న గొప్ప ఉజ్జీవముకై శిరస్సు వంచి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన యేసు నామమున మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.